ఉత్సవాన్ని జరుపుకుంటారు. 7 సంవత్సరాల వయసులో ఇంద్రుడు కోపం నుండి ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై పట్టుకున్నాడు. ఇంద్ర యాగానికి సిద్ధమవుతున్న ప్రజలను చూసి పరమాత్ముడైన కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించమని వారిని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు కోపంగా ఉండి బృందావనం అంతటా వర్షపు వరదను కురిపించాడు. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని గొడుగులా పట్టుకొని బృందావన నివాసులందరికీ ఆశ్రయం ఇచ్చాడు. తరువాత ఇంద్రుడు తన తప్పును గ్రహించి కృష్ణుడికి క్షమాపణలు చెప్పాడు. ఆ విధంగా భక్తి సేవలో నిమగ్నమైన భక్తుడు అన్ని బాధ్యతల నుండి ముక్తి పొందాడని మరియు భౌతిక ఆశీర్వాదాలు